పవన్దీర్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, మన మచిలీపట్నం 2065 ఫేస్బుక్ గ్రూప్ మెంబర్స్కి, మచిలీపట్నం రైజింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలోవర్స్కి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ శ్రీరామ్ పవన్దీర్. అలాగే మిలీనియల్స్కి చాలామందికి తెలియని మన మచిలీపట్నం హిస్టారికల్ ఈవెంట్ గురించి ఒక కథ చెప్తాను. అయితే 13th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు మన మచిలీపట్నం వరల్డ్లోనే, ఇంకా మరీ ముఖ్యంగా సౌత్ ఏషియాలో లార్జెస్ట్ పోర్ట్ సిటీగా ఉండేది. అలాంటి మన మచిలీపట్నం ఈరోజు సర్వైవల్ కోసం ఎందుకు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అనేది ఈ కథ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, శ్రీకృష్ణదేవరాయలు గారి పీరియడ్లో మన మచిలీపట్నం నుంచి యూరప్, సౌత్ ఏషియా, అలాగే ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యాక్టివిటీస్ జరిగాయి. సో వాటి యొక్క రికార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు సర్చ్ చేయొచ్చు. అయితే మరి ఈరోజు ఈ పరిస్థితి కారణం ఏంటి? 1864లో అక్టోబర్లో కలకత్తాలో ఒక పెద్ద సైక్లోన్ వచ్చింది. అయితే ఆ సైక్లోన్ కలకత్తా దగ్గర నుంచి అలా కిందకి ఒక 1 month జరుగుతా నవంబర్ 1st నైట్ మన మచిలీపట్నం మొత్తాన్ని ముంచేసింది. అది ఎంతగా ముంచేసిందంటే 13 feet హైట్, 27 kilometers డిస్టెన్స్ మొత్తం సముద్రం కప్పేసింది. సో ఐ థింక్ యూ కెన్ ఇమాజిన్ 13 feet హైట్ అండ్ 27 kilometers ఆఫ్ వాటర్. ఎంతమంది చనిపోయారు తెలుసా? దాదాపు 30,000 పీపుల్ చనిపోయారు అనేది అఫీషియల్ రికార్డు. అన్అఫీషియల్గా ఆ నెంబర్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఆ టైంలో ఎంత టెక్నాలజీ లేదు కాబట్టి అఫీషియల్ రికార్డ్ 30,000. అండ్ దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉందంటే, ప్రజెంట్ ఉన్న గుంటూరు, విజయవాడ వరకు కూడా ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ తగిలింది. సో అంత బిగ్గెస్ట్ సైక్లోన్ వచ్చింది ఆ నవంబర్ 1st నైట్ 1864లో. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈరోజు మనం ఉన్న పరిస్థితికి కారణం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ కలకత్తా ఎఫెక్ట్ అవడం, మన మచిలీపట్నం ఏదైతే బ్రిటిషర్స్కి మేజర్ ట్రేడింగ్ యాక్టివిటీకి పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళు స్లోగా పోర్ట్ యాక్టివిటీని చెన్నైకి షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మచిలీపట్నంలో ఉండే మేజర్ యాక్టివిటీస్ని స్లోగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 20-25 yearsగా, అంటే 1864 నుంచి 1890s పీరియడ్ వరకు ఈ పోర్ట్ యాక్టివిటీస్ని స్లోగా చెన్నై షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1895-96కి వచ్చేసరికి మన మచిలీపట్నం పోర్ట్ని కంప్లీట్గా షట్ డౌన్ చేశారు. దీంట్లో ఉంటున్న లోకల్గా ఫిషర్మెన్ చేపలు పట్టుకోవడం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోవడం తప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఓకే, అయితే ఆ పీరియడ్లో ఎవరైతే, నేను ఇందాక చెప్పాను కదా, సౌత్ ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ సీపోర్ట్ సిటీ మందని. అయితే ఆ టైంలో ఎవరైతే టర్కీ నుంచి, అరేబియా, పెర్షియా నుంచి, లేకపోతే ఇక్కడ మన ఇండోనేషియా, జకార్తా ఐలాండ్స్ నుంచి, రోమన్ ఎంపైర్స్ నుంచి, ఇలా ఎవరైతే పీపుల్ కొంతమందికి ట్రేడర్స్గా సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు పోర్చుగీస్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా గోవన్ సీపోర్ట్కి, ఇంగ్లీష్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా, అంటే బ్రిటిషర్స్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చెన్నై, ముంబై, సూరత్ ఇలా ఈ సీపోర్ట్స్కి మైగ్రేట్ అయిపోయారు. సో అలా మైగ్రేట్ అయిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది 1947. ఆ తర్వాత ఎన్నో గవర్నమెంట్స్ వచ్చినాయి. ఎవరు కూడా మన మచిలీపట్నంని సీరియస్గా తీసుకుని ఇక్కడ పోర్ట్ని రివైవ్ చేద్దాం ప్రయత్నం అయితే చేయలేదు. నాకు ఊహ తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ శిలాఫలకం వేశారు పోర్టుని రివైవ్ చేద్దామని. ఆయన రెండోసారి పోర్టు కడతారు గెలిచినప్పుడు అనుకున్నాము. ఆయన అనుకోకుండా ఆయన ఇది అవ్వడం జరిగింది, ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2017-18 ఆ టైంలో మళ్ళీ ట్రై చేశారు, అది అవ్వలేదు. ఆఖరికి జగన్ గారు వచ్చినప్పుడు కొద్దిగా యాక్టివిటీని, పోర్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని కొద్దిగా 25-30% ముందుకు తీసుకెళ్లారు. యాజ్ ఆన్ డేట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో ఆయన నెక్స్ట్ ఇయర్కి పోర్ట్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుద్ది ఆయన చేతుల మీద అని చెప్పి అందరూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఏదైతే 1864 ఈవెంట్ ఉందో అది మనము ఇప్పుడున్న జనరేషన్స్, అలాగే మన కమింగ్ జనరేషన్స్ కూడా కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన ఇన్సిడెంట్ అది. ఎందుకంటే ఆ రోజే మన మచిలీపట్నం యొక్క ప్రజల జీవితాలు, మన మచిలీపట్నం యొక్క ఊరు యొక్క హిస్టరీ రివర్స్ అయింది. సో దాన్ని మనం ఒక సాడ్ మూమెంట్ ఆర్ ఒక సాడ్ పార్ట్ కింద మనం గుర్తు పెట్టుకోవాలి. దానికి సంబంధించిన మెమోరియల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ బందర్కోటలో క్యాథలిక్ చాపెల్లో అప్పుడున్న బ్రిటిష్ మెజిస్ట్రేట్ ఎవరైతే థాన్ హిల్ ఉన్నారో ఆయన ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పుడు చనిపోయిన అందరికీ గుర్తుగా. అప్పుడే మన బందర్కోట ఏదైతే ప్రజెంట్ మనం బందర్కోట అని పిలుస్తున్నామో, గెలకల దిండి బందర్కోట ఆ ఏరియా, బందర్కోట ఆ టైంలో బ్రిటిష్ డచ్ వాళ్ళ దగ్గర ఉండేది. అప్పుడు వాళ్ళు అప్పుడే ఆ కోట మొత్తం కంప్లీట్గా స్పాయిల్ అవ్వడం జరిగింది, చాలా డ్యామేజ్ అయింది ఆ కోట. సో ఆ ఏరియాలోనే మన ఆ టైంలో జరిగిన సంఘటన, ఆ టైంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా గుర్తు మెమోరియల్ అక్కడ ఉంది. అది లాస్ట్ టైం నేను చూసినప్పుడు చాలా శిథిలావస్థలో ఉంది. సో ఎవరన్నా
రాజకీయ నాయకులు లేదా ఎవరన్నా ఇలా హిస్టరీ మీద కానీ ఈ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు దాన్ని కొద్దిగా కాపాడితే నెక్స్ట్ జనరేషన్స్కి అదొక గుర్తుగా, అది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి మన మచిలీపట్నం హిస్టరీలో అది బాగుంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ నేను మీతో పంచుకోవాలనుకున్నా కదా. దీనిపై నేను మా పవన్దీర్ టీవీ టీం ఏఐ వీడియో కూడా తయారు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పేజెస్ని ఫాలో అవ్వండి. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను ఫర్దర్గా. థ్యాంక్ యూ.